ఇక్కడ కర్ణాటక పోతా ప్రతి వారంలో నేను దాదాపు 1000 కిలోమీటర్ల పైన జర్నీ చేస్తా. ఏడ సన్ఫ్లవర్ ఆయిల్ కనపడదు, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు వస్తుంటాయి. అసలు ప్రజలు ఎట్లా ఇక్కడ ఏడు నుంచి వస్తావో ఏం కథలు. తర్వాత ఏరుశనగ నూనె పొడిలో ఎముకల పొడి కలితాయే, పాలు నూనెలో కల్తీ, పాలలో కల్తీ, ఎముకల పొడి కల్తీ, పండ్ల రసాలు అనుకుంటే విషయం తప్ప రసం లేదని ఎందుకంటే నేను ఒక సినిమాలో రాసిన నారాయణమూర్తి వచ్చిన మొత్తం కల్తీ వస్తువుల మీద మాత్రం ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. వినియోగ ఉద్యమం రాకపోయినా ప్రజల ఆరోగ్యాలు పోయినాక ఈ కల్తీ ఎంత అయితే అంత సూపర్ స్పెషల్ హాస్పిటల్కు సూపర్గా ఉంటుంది. వాళ్ళ ప్రజలు బాగుండాలి కదా. తర్వాత విపరీతంగా కనుక ఈ కల్తీ ఇట్లా జరిగి ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద అంటే ఉద్యమాలు, భూములు పంచారు, సామ్యవాళ్ళు, గాంధీ చెప్పింది రాదు, అంబేద్కర్ చెప్పింది రాదు, ఇక నెహ్రూ సోదరు లేదు పోని. కనీసం కల్తీ రాకపోతే వీళ్ళు ఎక్కడ పోయి ఆ కల్తీ వస్తువులు కలర్ కాదు, విపరీతంగా ప్యాకెట్లు మొత్తం కలర్. నీ ఓట్లో ఏ ఫంక్షన్ చూడు